ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ నాగోబా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నాగోబా దేవతను దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు భక్తులు. దేవతలకు పూజలు నిర్వహిస్తున్నారు. ఇక వారం రోజుల పాటు కూడా ఉత్సవాలు కొనసాగనున్నాయి. జాతర సందర్భంగా 350 మంది పోలీసులు బందోబస్తుగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో దేశంలో రెండో అతిపెద్దదైన నాగోబా గిరిజన జాతర ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవాన్ని సర్కార్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. మెస్రం వంశస్థుల ఇలవేల్పు కొలువైన నాగోబా దివ్యక్షేత్రం ఇది. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రంలో పుష్యమాస్య రోజు అర్ధరాత్రి నాగోబా దేవతకు పూజలు నిర్వహించారు. దీంతో నాగోబా జాతర ప్రారంభమైంది. జాతర సందర్భంగా 350 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆదివాసీల సంప్రదాయ వాయిద్యాలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ పవిత్రమైన గోదావరి జలంతో నాగోబా దేవతకు మహాభిషేకం చేశారు. మహాభిషేకానికి మెచ్చి సర్పలోకం నుంచి నాగోబా దేవత భువికి దిగి వస్తుందని నమ్మకం. ఆ సమయంలో ఆదివాసీ పెద్దల కళ్ల ముందు నాగోబా దేవత ప్రత్యక్షమవుతుందంటారు. నాగోబా దేవత విగ్రహంపై కప్పిన శ్వేతవర్ణం వస్త్రాన్ని నాగోబా కదల్చగానే జాతర ప్రారంభమవుతుందని చెప్తున్నారు గిరిజనులు. వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. నాగోబాను దర్శించుకోవడానికి గిరిజన గూడాలు కదిలి వస్తున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు రావడంతో కేస్లాపూర్ జనసాగరమైంది. అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఏపీ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు వస్తున్నారు. ఇక్కడ పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటారు. పురాణాల ఆధారంగా ఇప్పటికీ ఇక్కడే నాగోబా దేవత సంచరిస్తుంటారని ఆదివాసీల విశ్వాసం. 7 రోజుల పాటు అయితే ఈ జాతర జరగడం అనేటటువంటి ఆనవాయితీగా వస్తుంది. దాదాపు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా అధిక మొత్తంలో జనాలు రావడం అనేటటువంటి. సాధారణంగా జాతర అంటే వచ్చే వాళ్లకు పోయే వాళ్లకు సంబంధం ఉండదు. కానీ నాగోబా జాతర అందుకు భిన్నం. ఈ నాగోబా జాతర ఆదివాసీల అనుబంధాల జాతర, ఆప్యాయతల జాతరగా పిలుస్తారు. మెస్ట్రం వంశస్థులు కొడుకులకు పెళ్లిళ్లు చేస్తారు. వచ్చిన కొత్త కోడళ్లను దేవతకు పరిచయం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని బేటింగ్ గా పిలుస్తారు. ఒకవేళ దేవునితో కోడళ్ల బేటింగ్ జరగకపోతే దేవతను దర్శించుకోవడానికి అనుమతించరు. ఎన్ని ఏళ్లైనా దేవత దర్శనం ఉండదని చెప్తారు ఆదివాసీలు. నాగోబా జాతరలో దేవుణ్ణి కొలవడమే కాదు, నోరుండి మాట్లాడని మూగజీవులు ఆదివాసీలు అలాంటి అమాయక బిడ్డల సమస్యలను పరిష్కరించడానికి ప్రజావేదిక అంటే దర్బార్ను నిర్వహిస్తారు. ఈసారి దర్బార్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. దర్బార్లో ప్రధానంగా పోడు భూములు, విద్య, వైద్యం, రవాణా సమస్యలను పరిష్కరించాలని సర్కార్ను కోరతామంటున్నారు ఆదివాసీలు.